వెల్కమ్ టు కెరియర్ స్కేర్. నేను హరిత. కెరియర్ ఎంపికలో తికమక పడుతున్నారా? ఏ వైపు అడుగు వేయాలో తెలుసుకోలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే. కొత్త కెరియర్ కాన్సెప్ట్ను అందిస్తున్నాం. ఈ విభాగంలో ప్రతి వీడియోలోనూ ఒక కొత్త కెరియర్ మీకు పరిచయం చేస్తాం. చాయిస్ మీదే. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేస్తున్నా. న్యూ ఏజ్ కెరియర్స్లో మొదటిది అడ్వెంచర్ టూరిజం ఆపరేటర్. దీని గురించి వివరించే ముందు ఒక్క మాట, ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అడ్వెంచర్ టూరిజం ఆపరేటర్ ఒక కొత్త కెరియర్. సాహస యాత్ర చేయాలనుకునే పర్యాటకులకు గైడ్ మాదిరిగా పనిచేస్తారు. సొంతంగా అడ్వెంచర్ ట్రావెల్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. భారత్లో ఈ బిజినెస్కు పెద్ద మార్కెట్ ఉంది. వీళ్ళు పర్యాటకుల అవుట్డోర్ యాక్టివిటీస్ను పర్యవేక్షిస్తారు. పర్వతాల పైకెక్కడం, అడవులలో బైక్ ప్రయాణాలు, ఇలా ఎన్నెన్నో. ఇంకా రాఫ్టింగ్, కనోయింగ్, డైవింగ్, ఫిషింగ్, క్లైంబింగ్, హైకింగ్, బంగీ జంప్, సెయిలింగ్ మొదలైన కార్యకలాపాలలో పర్యాటకులకు సహకరిస్తారు. ప్రయాణానికి ఏర్పాటు చేయడం, తగిన సామాగ్రిని అందించడం, నిపుణులతో తర్ఫీదు ఇప్పించడం వంటివన్నీ ఇందులో ఉంటాయి. అందుకోసం ఫీజు వసూలు చేస్తారు. తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. సొంత ఆఫీసు, కొంత సామాగ్రిని సమకూర్చుకుంటే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ ఇండస్ట్రీని 2009 నుంచి అడ్వెంచర్ టూరిజం ఊపేస్తోంది. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ అడ్వెంచర్ ట్రావెల్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇది 65% వృద్ధిని సాధిస్తోంది. పర్యాటక ప్రాంతాలు ఎక్కువ కాబట్టి భారత్లోని అడ్వెంచర్ టూరిజం వేగంగా విస్తరిస్తోంది. అడ్వెంచర్ ట్రావెల్ బిజినెస్ భారత్లో సర్వీస్ ట్యాక్స్ పరిధిలో ఉంది. అందువల్ల సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రస్తుతం 14% సర్వీస్ ట్యాక్స్ ఉంది. అయితే 60% ఆదాయంపై సర్వీస్ ట్యాక్స్ రిబేటు ఉంది. అంటే 40% ఆదాయంపైనే ట్యాక్స్ పడుతుంది. మరింకెందుకు ఆలస్యం? మీకు ఆసక్తి ఉంటే ఈ కెరీర్పై దృష్టి పెట్టండి, మరింత అధ్యయనం చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.